నమస్తే. నేను డాక్టర్ అనిల్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ టీఎక్స్ హాస్పిటల్స్. ఈరోజు మనం క్యాన్సర్ మిత్స్ గురించి తెలుసుకుందాం. అంటే అపోహలు, లేదు అంటే మూఢనమ్మకాలు. ఫస్ట్ మిత్, మన దగ్గరికొచ్చే పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ క్యాన్సర్ మా ఫాదర్‌కుంది నాకొస్తుందా? వేరే వాళ్ళకున్నది మనకొస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ క్యాన్సర్ అనేది యూజువల్లీ ఇట్స్ నాట్ కంటాజియస్. ఒకళ్ళకుంటే వేరే వాళ్ళకి అంటుకోవటం అలా జరగదు. ఇది ఇన్ఫెక్షన్ కాదు. ఇది మనలో ఉన్న జెనెటిక్ మోడిఫికేషన్ ఆర్ జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. సో క్యాన్సర్ పేషెంట్స్ని టచ్ చేసినా, వాళ్ళు తిన్న వాటిలో తిన్నా, సో మనకైతే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో సెకండ్ మిత్ ఏంటంటే, బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరుగుతుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. బయాప్సీ చేయడం వల్ల ఈ క్యాన్సర్ అనేది పెరగడం జరగదు. బయాప్సీ ఎందుకు చేస్తామంటే, ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అసలు క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి ఈ బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. సో కొన్ని క్యాన్సర్స్లో అయితే స్పెసిఫిక్గా బయాప్సీ చేస్తేనే మనం ఈ డిసీజ్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుందన్నమాట. సో బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పెరగదు అండ్ వేరే సైడ్స్కి పాకడం జరగదు. ఇంకోటి ఏంటంటే, షుగర్ తింటే ఎక్కువ క్యాన్సర్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. షుగర్ తినటం వల్ల క్యాన్సర్ అనేది రాదు. సెకండ్ ఏంటంటే, షుగర్ తినడం వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వల్ల ఇది క్యాన్సర్కి ఎక్కువ ప్రిపాండరెన్స్గా ఉంటుంది. సో షుగర్ కట్ డౌన్ చేయటం మంచిదే, కానీ షుగర్కి క్యాన్సర్కి ఏమీ డైరెక్ట్ రిలేషన్ అయితే ఏం లేదు. ఫోర్త్ ఏంటి అంటే, స్మోక్ చేసే వాళ్ళకి, గుట్కా తినే వాళ్ళకి మాత్రమే నోటి క్యాన్సర్ వస్తుందా, లంగ్ క్యాన్సర్ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు. స్మోక్ చేసే వాళ్ళకి మాత్రమే కాకుండా నాన్ స్మోకర్స్కి వస్తుంది. గుట్కా తినే వాళ్ళకే కాకుండా గుట్కా తిన్న వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది తినటం వల్లే వస్తుంది, ఇది ఇన్హేల్ చేయటం వల్లే వస్తుందని మనం చెప్పడానికి లేదు. సో ఈ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ వీటితో పాటు ఇంకా చాలా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఇవేమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా 10-20% ఆఫ్ ద పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉండటం జరుగుతుందన్నమాట. ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే మనకి క్యాన్సర్ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది. మోస్ట్లీ 80% ఆఫ్ ద క్యాన్సర్స్ హెరిడిటరీ అంటాం. అంటే మన ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి. మన పేరెంట్స్కున్నా, మన గ్రాండ్ పేరెంట్స్కున్నా అది మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 20% ఆఫ్ ద 20 పేషెంట్స్ వీళ్ళలో స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటాం. స్పోరాడిక్ అంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా మనలోనే ఫ్రెష్గా స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్. ఇవి మనలోనే ఇన్హెరెంట్గా ఏమన్నా స్టార్టింగ్లోనే మనలోనే జెనెటిక్ మ్యుటేషన్స్ ఏమైనా స్టార్ట్ అయితే వచ్చే క్యాన్సర్స్ని మనం స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటాం జరుగుతుందన్నమాట. వీటితో పాటు మైనర్గా చాలామంది అడుగుతూ ఉంటారు, ఓన్లీ హెర్బల్ మెడికేషన్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుందా, క్యాన్సర్ తగ్గుతుందా అని. హెర్బల్ మెడికేషన్స్కి దీనికి ఏం సంబంధం లేదు. సో దీనికి క్యాన్సర్ వచ్చిందంటే అడ్వాన్స్డ్ కీమోథెరపీ, రేడియేషన్, సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి. సో అప్రోప్రియేట్ మెడికేషన్స్ కానీ సర్జరీ కానీ తీసుకుంటే సో మనం క్యాన్సర్ అనేది ఎరాడికేట్ చేయొచ్చు. ఓన్లీ హెర్బల్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అయితే తగ్గదు. లాస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎక్కువ ఫోన్ యూజ్ చేయడం వల్ల, లేదంటే సెల్ టవర్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో మనం ఉండటం వల్ల ఏమన్నా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు చాలామంది. 10 years దీని మీద స్టడీస్ జరిగితే ఇప్పటి వరకు రేడియేషన్కి, లేదు అంటే సెల్ టవర్స్కి, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్కి మన బ్రెయిన్ క్యాన్సర్స్కి కానీ ఏమాత్రం రిలేషన్ లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ దీని మీద ఇంకా స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా లేదు అని చెప్పడానికైతే లేదు. ఫర్దర్ స్టడీస్ రిజల్ట్స్ వస్తే కానీ మనం దీని గురించి కంప్లీట్గా నో రిలేషన్ చెప్పడానికైతే లేదు.